కీబోర్డు వాయించేటువంటి చంటి, ఆ తర్వాత తబలా శేఖర్, వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తారు. చిన్ననాటి నుండి చంటి ఏసన్ గారితో ఎంతో అనుబంధం ఉంది, వీళ్ళ ఫ్యామిలీకి కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను తెన్నెలి ఎలీషా గారి యొక్క 5వ కుమారుడిని. నాకు ఏసన్ గారు 1987 నుంచి నాకు తెలుసు. నేను కళ్ళతో చూశాను ఏసన్ గారి మీటింగ్స్లో. నేను ఏసన్ గారి పేర్లు పెట్టి పిలవటం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కోసం నేను కళ్ళతో చూశాను. నేను ప్రత్యక్ష సాక్షిని. అలాగే ఏసన్ గారు మా ఇంట్లో కృతజ్ఞత కూటానికి మా నాన్నగారు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అసలు మాకు ఏసన్ గారు ఎలా పరిచయం అంటే, మా మామయ్య ఉండవల్ సెంటర్లో ఉండేవాళ్ళు. ఆయన చెప్పారు, లేమల్లె 14వ మైల్ అని ఉంది, అక్కడ ఒక ఆయన ప్రతి పౌర్ణమికి ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు, అక్కడ మీటింగ్లో ప్రార్థన చేస్తే నెక్స్ట్ పౌర్ణమికి వచ్చి సాక్ష్యాలు చెప్తారంటే మా నాన్నగారు ఎవరా అని చూద్దామని వెళ్ళారు. చూసి నాన్నగారు ఆ వాక్యం అదంతా విన్నాక చాలా సంతోషపడ్డారు. తర్వాత ఏసన్ గారితో మరింత పరిచయం కలిగి మా ఇంట్లో ప్రతి ఏ చిన్న కూటమైనా ఏసన్ గారు వచ్చేవాళ్ళు. మా ఇంటి ఎదురుగుండా రోడ్డు మీద పెట్టేవాళ్ళం మీటింగ్. ఏసన్ గారు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టారో మా యొక్క ఆశీర్వాదం అన్నది మాకు మొదలైంది. మా ఇంట్లో అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం ఏసన్ గారి యొక్క ప్రార్థన, దేవుని కృప. ఒక మాటలో నేను నా పర్సనల్ లైఫ్ చెప్పాలంటే, పరిశుద్ధంగా ఉంటున్నాను అంటే అది ఏసన్ గారు మా గురించి గొప్ప సాక్ష్యం చెప్పేవాళ్ళు. ఎక్కడైనా చాలా మంచి పిల్లలు వీళ్ళు అని చెప్తుంటే ఆ మాట నాకు ప్రతిరోజు నాకు రీల్ అవుద్ది. నేను ఏదన్నా సడన్గా ఏదన్నా ఆలోచన వచ్చినా కానీ ఏసన్ గారు నా గురించి ఏం తెలుసు, ఆయన అలా చెప్పారు అన్న నాకు ప్రశ్న వస్తుంది. అలాగే మా కుటుంబాన్ని అంతటినీ ఏసన్ గారు ఎంతగానో ప్రేమించారు. అలాగే మా నాన్నగారు పాటలు కూడా మా చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేవాళ్ళు. ఏసన్ గారు ఆ పాటలని చూసి హోసన్నా మినిస్ట్రీస్లో టెలికాస్ట్ రావటానికి ఎంతో హెల్ప్ చేశారు. నేను ఏసన్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము మా కుటుంబం. అలాగే ఈ హోసన్నా మినిస్ట్రీస్లో ఒక మంచి స్థానాన్ని నా లైఫ్లో చాలా భయంకరమైన సన్నివేశం జరిగింది. అప్పుడు ఏసన్ గారు ఒక మాట అన్నారు, నాకు ఇప్పటికీ ఆ మాటే నాకు ధైర్యం. అరే నేను ఉన్నాను రా, నువ్వేం భయపడద్దు అన్నారు. ఆ మాట నేను నా జీవితాంతం నాకు గుర్తుంటుంది అంతే. ఏసన్ గారు నాకు ఆ మాటని అభయంగా ఇచ్చారు. నేను చాలా రుణస్తుడిని. అలాగే ఈ అబ్రహం పాస్టర్ గారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నేను బాగా రుణస్తుడిని. అలాగే నేను ఆత్మీయంగా కూడా ఎదగటానికి నా కోసం మీరందరూ చేస్తున్న ప్రార్థనను బట్టి మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అబ్రహం పాస్టర్ గారికి థ్యాంక్స్. ప్రైజ్ ద లార్డ్. దైవజనులైన యేసన్న గారు క్రీస్తు